అల్లు అర్జున్ కేసులో కూడా అల్లు అర్జున్ వాళ్ళు చేసినప్పుడు ఆ బాబుని అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆ కాంపన్సేషన్ ఇవ్వాలి, చేయాలి, ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఏ విధంగా అయితే ప్రజా సంఘాలు మనం అందరం గలమెత్తామో ఈ కేసుల్లో కూడా సారీ సరిపోదు. మీరు చట్టానికి విరుద్ధంగా ప్రమోట్ చేశారు, ఎన్నో జీవితాలు నాశనం చేశారు, మీరు తిన్నదంతా కక్కాలి. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ హ్యాస్ ఏ అథారిటీ టు కాంపిటెంట్ అథారిటీ, వాళ్ళ దగ్గర నుంచి హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేయాలి. 10 లక్షల రూపాయలు మినిమం చేయాలని చెప్పి యాక్ట్ చెప్తుంది. మినిమం 10 lakhs రూపీస్ చేయాలని చెప్పనుంది. ఒకసారి కాదు, రిపీటెడ్గా చేసిన వాళ్ళు అయితే కనుక ఇమ్మీడియట్లీ వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని కూడా దాంట్లో ఉంది. వీళ్ళు ఒక్క కంపెనీకి చేయలేదు కదా, వేరియస్ కంపెనీకి చేశారు. మరి వాళ్ళ ఆస్తులు ఎప్పుడు జప్తు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ ఎప్పుడు ఇంపోజ్ చేస్తున్నారు? క్రిమినల్ కేసు నమోదు చేస్తే హడావిడి చేస్తే ఏం జరుగుతుంది? ఏం జరగదు. మేము చూడలేదా అని అనుకుంటారు, ఒక 4 రోజులు అయితే మళ్ళీ మొదలెడతారు. ఇది ఎప్పుడు నుంచి జరుగుతుంది? చాలా కాలం నుంచి జరుగుతుంది. పక్క రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి, యాక్ట్ అమెండ్మెంట్లు జరిగినాయి, పగడ్బందీగా చేయాలని చెప్పని ఉంది. ఈ రోజు ప్రజల యొక్క క్షేమం గురించి మాట్లాడతామని చెప్పే ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంతమంది చూస్తున్న ఉండగా కూడా ఒక వ్యక్తి, అది కూడా సజ్జనార్ గారు అంతకుముందు ఈ దిశ ఎన్కౌంటర్కి సంబంధించి ఇటువంటి సోషల్ అవేర్నెస్ వాటికి సంబంధించి ముందుంటారు కాబట్టి అది ఈ రోజు అట్లీస్ట్ ఆ కేసు రిజిస్టర్ అవడానికి కూడా ఒక కారణమైంది. అదే ఎవడో నాలంటే ఇంకొకడు అయితే కనుక పోరా నువ్వు వాక్కుంటానంటే నిన్నెవడు పట్టించుకుంటాడు, మాకు తలకాయ నొప్పులు అట్లా అని చెప్పి అనేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మెకానిజం. సో ఇట్లన్నిటికి ఫుల్ స్టాప్ పడాలి శాశ్వతంగా. ఏదో ఈ రోజు మాట్లాడుకున్నాం అయిపోయింది అనేది కాకుండా ఫుల్ స్టాప్ పడాలి అంటే కనుక ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలి. మేర్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అని అంటే కనుక అది సమస్యకు పరిష్కారం అంటే సమస్యకు పరిష్కారం కాదు. అది చెప్పించారు కదా, సారీ చెప్పారు, ఇంకేం చేస్తామండి అని చెప్పి చేతులు దులుపుకోవడానికి కాదు. కింద అరెస్ట్ చేయడం, పైన అరెస్ట్ చేయకపోవడం, వాళ్ళకు ఒక చట్టం వీళ్ళకి ఒక చట్టం ఉండదు. అందరికీ సమానత్వమైన చట్టం ఉంటుంది. అందరిని అరెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు భయం పడుతుంది. మేకప్ లేసి ఏసీ కార్లో తిరగడం కంటే ఎండాకాలం చెంచలు కూడా జైల్లో కూర్చుంటే ఎట్లా ఉంటుంది జైల్లో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు దగ్గరకు వస్తుంది, వేరేటోడు వచ్చినా కూడా వద్దురా బాబు అని చెప్పని అంటది. ఇంట్లో కూర్చొని సారీ చెప్తే వదిలేశారు కదా, ఏముంది మళ్ళీ ఇంకోసారి చేసుకుందాం, రెడీ పెట్టుకుందాం, ఈసారి లీగల్గా స్ట్రాంగ్గా చేద్దాం, టీం రెడీగా ఉండాలి. మీరు అన్నట్టు స్ట్రాంగ్గా గవర్నమెంట్ లేకపోతే చట్టాలు చేస్తే తప్పించి చట్టాలు ఉన్నాయి, అట్లీస్ట్ ఉన్న చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేసి తీసుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుకు వెళ్తే కదిలితే ఎప్పటికైనా సరే, కనీసం అట్లీస్ట్ ఇప్పటికైనా సరే వెళ్తాయి. ఒక ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి వాటికి నోటీసులు ఇవ్వమని చెప్పండి, వేరే నిద్రపోతున్నారా, చట్టం క్లియర్గా ఉంది అని చెప్పని. ఈ రోజు ఒక పిఎం మీద, ఒక హోమ్ మినిస్టర్ మీద, వాటి మీద ట్విట్టర్ కంపెనీ వాళ్ళే ట్వీట్ చేస్తూ ఉంటే ఎగ్నెస్ట్గా ఇమీడియట్లీ నోటీసులు ఇస్తున్నారు. నోటీస్ తీయకపోతే కోర్టుకి వెళ్తున్నారు, మొత్తం మా కంట్రీలో మిమ్మల్ని బ్యాన్ చేస్తామని చెప్పని అంటున్నారు. అంటే ఒక వ్యక్తికి ఒక ట్వీట్ అట్లా చేసినప్పుడే అంత పగడ్బందీగా వెంటనే వార్ ఫుటింగ్ బేసిస్ మీద స్పందించే మీరు దేశంలో ఇంతమంది ప్రజానీకం దీనివల్ల చచ్చిపోతున్నప్పుడు, చట్టం ఉన్నప్పుడు ఎందుకు స్పందించారు? అదే తీరున మీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం ఉండదు కదండి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా, ప్రాణం, పరువు ఎవరిదైనా పరువే. కానీ ఏంటి అంటే కనుక ఆ రేంజ్ ఉంటుంది కాబట్టి, స్టేటస్ అనేది ఉంటుంది కాబట్టి ఇది దానికి సంబంధించి వెళ్తూ ఉంటాయి. ఎంత ఆర్టికల్ 14 అనుకున్నా కూడా దాంట్లో ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అందరికీ సమానత్వం చట్టాలు ఉండాలి అంటాం, కానీ ఉండవు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, డబ్బు లేనడికి ఒకలాగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి ఒకలాగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ లేనడికి ఒకలాగా ఉంటుంది. మరి ఇంకా చట్టం ముందు అందరూ సమానం లేని వర్డ్కి మీనింగ్ లేదు, కానీ అట్లా మాట్లాడుకుని వెళ్ళిపోవాలండి. అంతేనా? అంతే, సాటిస్ఫాక్షన్ గురించి, ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంతే.